బ్యాక్ టు న్యూస్. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన అసహనం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ దేశాన్ని నాశనం చేసేటటువంటి పార్టీలో షర్మిల చేరడం దారుణమన్నారు. జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పార్టీని ఒకప్పుడు ప్రశ్నించిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ లో చేరడం ఏమిటని ప్రశ్నించారు డిప్యూటీ. వచ్చే ఎన్నికల్లో తనకు సీట్ వస్తుందో రాదో చెప్పాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని, అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటున్నారు నారాయణస్వామి. ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఓటైనారు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సావకుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు పెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్, వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు? మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటు హక్కు ఉండేవాడందరూ జగనన్నతో ఉంటారు. జగనన్నకు ఓటేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు. జగనన్న క్యాండిడేట్స్ ఎవరు